పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 షర్మిల కూడా నిన్న వైసీపీ ఇక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. దాని దేవసం అక్కడ అమ్మేసుకుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ పార్టీని అది నడుపుద్దా? ఏం వల్ల కాదు. దానికి ఎవడు ఏయినగాడు వేయడు. అది అన్నలో చేరినట్టయితే అది ఒక రకంగా ఉండేది. కానీ తెలుగుదేశంలోనూ కాంగ్రెస్లో చేరితే సుఖమే ఉందా? ఓటేవాడు పోయాడు బాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రభావం ఎలా ఉంటుంది? ఏముండదు అసలు. ఇక్కడ ఏం ఉండదు ఆమెకి, ఏం లేదు అసలు. ఆమెకు ఓటేసేవాడే లేడు. నాకు మళ్ళీ కాతే కూతో తెలిసినవాడు ఆమెకు ఓటేయడు. ఎందుకంటారు? ఏముంది, అక్కడ పెట్టింది వైఎస్ఆర్ పార్టీ అని. చివరికి ఏం చేసింది? వాళ్ళందరినీ వదిలేసేసి గబుక్కుని దూరేసింది. నీ చొలాపం కోసం నువ్వు దూరే. ఇక్కడ కూడా రేపు అదే చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే జగనన్న వదిలిన బాణం మళ్ళీ జగనన్నకే గుచ్చుకుంటుంది రివర్స్ అంటున్నారు. దాన్ని ఎలా? అది అంతా పార్టీ పుకార్లే తప్ప జగన్ అంత తెలివి తక్కువడేం కాదు. అంత తెలివి తక్కువడైతే పార్టీ ఎన్ని సీట్లు ఎట్ట గెలుచుకుంటాడు, ఎంత తెలివిగా ఎట్టా చెదరిస్తాడు. పేదలందరికీ ఇంత మంచి పని చేసి గుండెల్లో నిలిచిపోయాడు చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి. ఎవడొచ్చినా ఎవడి తరం కాదు. ఇప్పుడు అదేవిధంగా ఏపీలో ఎమ్మెల్యే టికెట్లను కూడా మారుస్తున్నారు. కొంతమందిని మారుస్తున్నారు, కొంతమంది టికెట్లు ఇవ్వట్లేదు కూడా. ఇవ్వపోయినా నన్ను చూసి ఓటేయండి అన్నాడు, కానీ వాళ్ళని చూసి ఓటేయమంటలా. ఈ జనం గుండెల్లో గుచ్చుకుపోయి ఉన్నాడు. ఆయన చూసి ఓటేస్తారు కానీ వీళ్ళని చూసి ఓటేయరు. అంటే ఓటమి భయంతోనే మారుస్తున్నాడు అని చెప్పేసి. ఓటమి భయం కాదు. ఇక్కడ పార్టీ టికెట్ నువ్వు సరిగ్గా పని చేయలేదు, ఇంకో చాటన్నా పని చేసుకొని మారితే అన్నా వాళ్ళకి బుద్ధి వస్తుందని మారుతామే తప్ప పార్టీలో ఇదేని కాదు. ఇప్పుడు 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ ప్రభావం శాంతం హైదరాబాద్ కానీ ఈయన స్థితిగా ఉంటుంది. ఒక మాట మీద నిలకడలేనోడు వాడు ఎందుకు పనికొస్తాడయ్యా? వాడు ఎందుకు పనికొస్తాడు? దేనికి పనికొస్తాడు అసలు? అంటే ఆయన కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది కదా. 15 ఏళ్ళు అయింది. మీకు 10 ఏళ్ళే తెలిసాం. 15 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. 15 ఏళ్ళు గుడ్లు తీసా కొడతన్న కాడి నుంచి పార్టీలోనే ఉన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక కార్యకర్త లేడు. నీకు నువ్వు వచ్చి ఏం చేస్తావు? అయ్యా విజయవాడలో 33,000 ఓట్లు ఉన్నాయి. దానిలో అన్నీ ఆడికే చేస్తారా? వెళ్తే గెలిచేస్తాడా? ఇందులో ఓట్లు వేయని వాళ్ళు ఎంతమంది, వేసేవాళ్ళు ఎంతమంది? అందరూ ఆడికే వేస్తారని నమ్మకం ఉందా? కాపులందరూ ఆడికే వేయరుగా, అన్ని పార్టీలకి వేస్తారుగా. వీడు ఒక్కడికే వేస్తారండి. వీడికి వెళ్తాకి వీడు ఏ ఊర్లోనూ గెలవలేడు. ఏ ఊర్లో ఉండా 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు ఓట్లు ఉండా ఎక్కడ సీటు కాడ రాదు. రాని భవం కాడ. అంటే ఈరోజు కూడా కాపులకి బహిరంగంగా లేఖ రాశారు. ఏంటంటే నన్ను చేదరించుకున్నా సరే కాపులు, నేను వాళ్ళ వెనకాలే ఉంటాను. ఏంటి ఒక్కసారి ఒక మాట మీద నిలకడలేదు. ఇవాళ ఇది అంటావు, రేపు ఇంకోటి అంటావు. నేను ఇవాళ అది చేస్తున్నాను అంటావు, చేయలేదంటావు. ఫోన్లో చూస్తే 2 రకాలుగా మాటలు. ముందు ఎప్పుడో తెలుగుదేశం ఉండగానే 120 రూపాయలు ఉంది. ఆ టీవీలో ఏమని చెబుతాడు? 60 రూపాయలు మందుని తీసుకెళ్ళి జగన్ 150 పెట్టాడు. అబద్ధమే కదా. మళ్ళీ ఆయన ఏమంటాడు? నేను వస్తే మందు ఇస్తానంటాడు. నేను వస్తే మందు ఇచ్చి జగన్ చంపేస్తున్నాడు. ఏం ఒక మాట నికరమేది నీకు అసలు? బాణాలు తెచ్చి ఇప్పుడు అందరు చచ్చిపోయేవాళ్ళు. ఆయన ఉండబట్టే ఈ కరోనా లేకుండా బతికారు. జడిపేసి ఆయన ఇండక్షన్ చేసి వాలంటీర్లు పెట్టి ఇంటింటికి తిరిగి ఇండక్షన్ చేయవచ్చు. ఇరగదెబ్బుతామని ఆధార్ కార్డులు చేస్తామని అది చేస్తామని బెదరేసి కరోనాలో అంత న్యాయం చేశాడు. బియ్యం ఇచ్చాడు. ఇవాళ కరోనా వచ్చింది, ఇవాళ పోకలేవు అనుకోండి బతికారు పేదలు. ఇప్పుడు ఒక జగన్ ఒకడే ఒక పక్క, మిగిలిన పార్టీలన్నీ ఒక పక్క ఉంది. దాన్ని ఎలా చూడవచ్చు? జగన్ గుండెకాయ అండి. ఆంధ్ర గుండెకాయ. ఆయన జగన్ మంచివాడు. అది పేదల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. వీళ్ళు ఏంటంటే రాజకీయ స్వలాభం కోసం అంటాం తప్ప వీళ్ళకి అసలు ఓటేలు లేవు. ఎక్కడన్నా ఉంటే 10 పరకు ఉండొచ్చు, దానికి తప్పను. కాకపోతే మంచి పని వాళ్ళ తెలుగుదేశం వాడికి చేశాడు, కాంగ్రెస్ వాడికి చేశాడు, వైఎస్ఆర్ జనసేన అందరికీ వెళ్తున్నాయి ప్రతిఫలాలు. జగన్ చెడోడు అని ఎవడంటాడు? ఎవడో అనడం. నాకేమీ రాలా, అయినా నేను మంచోడు అంట. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు మీరు? అసలు వాళ్ళిద్దరు లుచ్చాలండి. నన్ను అడిగితే వాళ్ళిద్దరు రాజకీయ లుచ్చాలు. అసలు రాజకీయం గురించి పవన్ కళ్యాణ్కి తెలీదు. ఊరిని అడ్డం పెట్టుకుని ఏదో ఫస్ట్లో ఊపేడే కానీ ఎందుకు పనికిరాడు. జనసేనకు ఆయన పనికిరాడు. పార్టీ పరంగా అసలు పనికిరాడు. ఏ ఊరిలో ఉన్నారు? ఏ ఊరిలో ఒక ఎమ్మెల్యే సీటు ఉంది? నువ్వు సశక్తిగా పోరాడి 175 నియోజకవర్గాలు ఒక్కొక్క క్యాండిడేట్ అన్న ఉండాడా? క్యాండిడేటే లేడు. నువ్వు ఏం గెలుస్తావు, ఏం చేస్తావు? అక్కడ 8 సీట్లు ఇస్తే 8 సీట్లు పోగొట్టుకున్నావు. నీకు అసలు వేసారు ఓట్లు.
నన్ను బరిలో కన్నా నీకు తక్కువ వచ్చినాయి, నీకేం ఉపయోగం ఏముంది? ఎక్కడ వచ్చినవి ఏం చేస్తావు? ఒక ఎమ్మెల్యే సీట్లో ఒక 30,000 20,000 ఓట్లు ఉంటాయి కాపులు, మనం కాదనం. మొత్తం ఉండేది ఎక్కడంటే అటు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళి కొద్దిగా ఓట్లు ఉంటాయి, ఉండాలి వీరు. ఇప్పుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు జగన్ ఒంటరిగా ఢీ కొట్టలేకపోతున్నాడు? అది చేసిన కురుతోకం ఎవరికి మంచి చేయనటువంటి వ్యక్తి చంద్రబాబు. నువ్వు ఏమన్నా మాట్లాడితే నిన్ను తీసుకెళ్ళి ఆ పక్కన కూర్చోబెట్టు, లేదా నీ ప్రాణం తీసాడు. అట్ట బోల్డ్ మంది ప్రాణాలు తీశాడు. అంతేగాని చంద్రబాబు ఉపయోగపడే మనిషి కాదు. ఎవరికి ఉపయోగపడ్డు? పేదోడిని పైకి రానియడు. నాకు 62 సంవత్సరాలు. ఈ 62 సంవత్సరాల్లో నేను లబ్ధి పొంది ఆ పార్టీలోనూ లేదు, ఈ పార్టీలోనూ. అయినా మనిషిని బట్టి నేను మాట్లాడుతున్నాను. అది ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాడు, నేను ఇవి చేస్తాను అని. అవన్నీ చేశాడు. అప్పుడు 600 హామీలు ఇచ్చాడు, ఆరు కాడ చేయలే, ఏమీ చేయలే. జన్మభూమి కార్యక్రమాలు పెట్టుకుని వాళ్ళ కాళ్ళే లబ్ధి పొందుకుని వాళ్ళ కాళ్ళే మేము వేసుకున్నామని ఓటు. అన్ని దొంగ ఓట్లను దొంగ పరిపాలన చేశారు. ఇంకోటి సభ్యత్వం అనే డబ్బులు చేర్చి ఆ డబ్బులన్నీ ఏం చేశాడు చెప్పమను. ఆ సభ్యత్వం డబ్బులు ఎన్ని కోట్లయినాయి. ఇంటికి 4 రోడ్లు ఉంటే 400 తీసుకున్నారు. ఆ సభ్యత్వం వాళ్ళు వీళ్ళకన్నీ ఇన్సూరెన్స్ అని అయ్యని ఈయన కడతానని ఆ డబ్బులు ఏమని పిల్లలకి ఇటుకరాయిలు మోచి అవి చేసి ఇది చేసి ఇది చేశారు. ఆ ఇటుకరాళ్ళకి డబ్బులు తీసుకున్నాడు. అవి ఏం చేశాడు? ఏం వాళ్ళు కాదు. ఎవరు పరిపాలన ఆడితే. నీకు 2 ఎకరాలోడి పొలమోడివే, నీకు అవినీతి లేకుండా ఇన్ని లక్షల కోట్లు సింగపూర్లు వాటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయ్యా? పార్టీ ఆఫీసులు ఇవన్నీ డబ్బు ఎక్కడదే? నీకు అసలు అవినీతే లేకపోతే నువ్వు ఎక్కడదే ఈ డబ్బు? నీకు ఎక్కడదే ఇంత డబ్బు? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వేమైనా కష్టపడ్డావా? తవ్వు పనులు చేసావా? పార పనులు చేసావా? పేదవాళ్ళకి మళ్ళీ పొద్దునెళ్ళి ఆ రైతు దగ్గర కష్టపడి వచ్చావా? అది ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలో ఏమైనా చేసావా? ఏమీ లేదుగా. నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తే వచ్చింది నీకు డబ్బు? ఆ 3 సిలిండర్లు 16,600 హామీలు ఎట్టయినాయో ఈ కాడ అంతే. ఎవడో నమ్మడు. ఈ 3 సిలిండర్లు కొనుక్కునేవాడు లేడా? ఈడే ఇస్తున్నాడా? 400 సిలిండర్ తీసుకొచ్చి 1000 రూపాయలు పెట్టాడు మోడీ గారు. కొంటలేదా? చచ్చిపోతున్నారేంటి? ఈడిస్తేనే తీసుకోవట్లే, ఈడిస్తేనే బతకరు. అవన్నీ హామీలు అనవసరమైన హామీలు. బస్సులు ఉంటావు, ఆటో వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు తెలంగాణలో అదేగా గొడవ. మళ్ళీ నువ్వు అదే పరిస్థితి చేస్తావు. ఆటో వాళ్ళు అందరూ ఏమైపోవాలి? ఆటోలో అందరూ ఏమైపోవాలి? బస్సులు నువ్వు అన్నీ ఫ్రీ ఇస్తున్నావు. అసలు ఫ్రీ నీ మాట నమ్మేవాడెవడు? నీ మాట దేనికి నమ్మడు. పసుపు కుంకాలు కానీ ఆడవాళ్ళకి డబ్బులు వేసి 3 సార్లు ఇస్తానని 3 సార్లు నువ్వే కట్ చేసుకున్నావు. చేతికి డబ్బులు ఎక్కడిచ్చే వాళ్ళకి? రైతు రుణమాఫీ అన్న చేసావా? ఏమీ చేయలే. ఏం చేయ అసలు నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు కదా, నువ్వు అధికారంలోకి రావాలి కదా. నువ్వు అధికారంలోకి రావాలిగా. నువ్వు రావుగా. వస్తే ఇంకో 10 సీట్లు 5 సీట్లు ఏమన్నా వస్తాయేమో కానీ ఏంటి, ప్రభుత్వం మాత్రం జగనే వెళ్తాడు. షర్మిల కూడా కాంగ్రెస్లోకి వెళ్ళింది కదా, దానివల్ల జగన్ ఏమన్నా నష్టం దెబ్బ ఏమన్నా పడిందా? ఇప్పుడు జగన్ వదిలిన బాణం జగన్కే గుచ్చుకుంటుందని చెప్పేసి చంద్రబాబు నిన్న అన్నాడు. షర్మిల అటు వెళ్ళన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? వీళ్ళ ఆపోజిట్లోకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా అదే అంటారు, కానీ ఉపయోగం ఉన్నదిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో షర్మిల కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు. దానివల్ల మళ్ళీ జగన్కి ఏమన్నా ఇదవుతుంది అంటారా? ఓట్లు ఎంత తగ్గుతాయి అంటారా? తగ్గవన్నా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ ఉన్నారు. ఈ ముగ్గురు మధ్య తేడా ఏంటి? ముగ్గురు మధ్య తేడా ఏంటంటే పవర్లో లేకుండా పవర్లోకి వచ్చిన వాడికిను పవర్ కోసం పాకలాడేవాడికి చాలా తేడా ఉంటుంది.